వాక్యాన్ని మనం నేర్చుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు నేర్చుకుందాం. శుభవేళ. మహాపరిశుద్ధుడు దాసుడు మా తండ్రి, పాదమును బట్టి స్తోత్రం. ఈ సాయంకాలపు వేళ రెండవ ఆరాధన బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మొదటి ఆరాధన ఉదయకాలం జయకరంగా జరిగించాం. రెండవ ఆరాధనలో మేము స్తుతించుటకు, ఆరాధించుటకు అయోగ్యులైన మాకు, అద్భుతమైన మాకు ఇచ్చినట్టు కృపను బట్టి స్తోత్రం. ఈ వాక్యము శ్రద్ధగా మా జీవితంలో మేము చేర్చుకునేలాగా సహాయం చేయండి. కూలి చేసిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మేలు చేత నింపు, మహిళ చేత నింపండి. వాక్యము మీ ప్రజలకు అర్థమవులాగా బోధించండి. మానవుడు మరుగవాలి, జీవము కలిగిన దేవుడు బయలుపరచబడాలి. మీ శక్తి ప్రభువా మాకు దయచేసి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఏ వర్తమానం నాకు సిద్ధపరిచావో ఆ మాటల ద్వారా మేము తృప్తి పొందినట్లు సహాయం చేయండి. సర్వోన్నతుని శక్తి కమ్ముకునేలాగా మా అందరి మీద నీకు అనుదృష్టించండి. నిజరక్షకుడైన తిరిగి చూసినట్టు సహాయం చేయాలి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు ప్రభు ప్రేమలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని శుభదినం మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏలియా జీవితం నుండి దేవుడు 10 నిమిషాలు మనతో మాట్లాడేలాగున శ్రద్ధగా వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నిజ దేవుని కొరకు రోషం కలిగి ఉన్న వ్యక్తి దైవజనుడైన ఏలియా, ప్రవక్తకు ఏలియా. వాక్యం సెలవిస్తుంది కదా, నిజ రక్షకుడైన దేవుని కొరకు వైరాగ్యం కలిగి బ్రతికాడట. నిజ రక్షకుడైన దేవుని కొరకు ప్రాణం పెట్టునంతగా పోరాడాడు. నిజ రక్షకుడైన దేవుని కొరకు ఆయన నేల మీద వర్షం పడలేకుండా చేశాడు. 18వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనంలో అనేక దినములైన తరువాత 3 సంవత్సరముల ముందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాడు. షోమ్రోనులో ఘోరమైన క్షామం కలిగి ఉండగా ఆహాబు తన గృహ నిర్వాహకుడైన ఓబద్యాను పిలిపించాడు. దేవుడి వాక్యము సెలవిస్తున్న రీతిగా 3 సంవత్సరాలు వర్షం పడకూడదు అని శపించిన ఏలియా తిరిగి దేవుడు ఏలియాతో చెప్తున్నాడు. అనేక రోజులైన తరువాత, చాలా రోజులు గడిచిపోయిన తరువాత దేవుని వాక్యము ఏలియాకు ప్రత్యక్షమై ఇలా సెలవించాను. ఏమని? నేను అనేక దినములైన పిమ్మట దేవుని వాక్యం ఏలియాతో మాట్లాడుతుంది. ఇదిగో, నేను భూమి మీద వర్షమును కురిపించబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాడంట. నేను భూమి మీద వర్షాన్ని కుమ్మరించబోతున్నాను,
వారి యొక్క ఘోర పాపములను అపరాధములను చూసిన దైవజనుడు వర్షం పడకూడదని శపించాడు. చాలా రోజులు గడిచిపోయాయి. దేవుడు సెలవిస్తున్నాడు, నేను భూమి మీద వర్షాన్ని పంపబోతున్నాను, నువ్వు వెళ్ళి ఆహాబుకు చెప్పు. ఈరోజు మనం నేర్చుకునే మాట రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 22వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటది. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించి ఉన్నాను, అయితే బయలులకు ప్రవక్తలు 470 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లని ముడి వారు వాటిలో ఒకదాన్ని కోరుకొని దాన్ని కొనకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలేను. బైబిలులకు 450 మంది ప్రవక్తలు ఉన్నారు, కానీ సర్వోన్నతుడైన దేవుడకు యెహోవాకు నేను ఒక్కడే ప్రవక్తను అన్నాడు ఆయన. దేవుని కొరకు ఒక్కడే నిలబడ్డాడు, దేవుని కొరకు ఒక్కడే పోరాడాడు, దేవుని కొరకు ఒక్కడే నడుము కట్టుకున్నాడు, దేవుని కొరకు ఒక్కడే త్యాగం అయ్యాడు, దేవుని కొరకు ఒక్కడే నిలబడ్డాడు. అందుకే 22వ వాక్యంలో రాయబడ్డది, జీవం కలిగిన దేవుని కొరకు నేను ఒక్కడే ఉన్నా. బయలులకు మాత్రం 400 పైచిలకు ప్రవక్తలు ఉన్నారు, కానీ వారందరూ అబద్ధ ప్రవక్తికులు వచ్చారు. సర్వోన్నతుడైన దేవునికి నేను ఒక్కడే ప్రవక్తని. ఎంత సవాలుగా మాట్లాడుంటాడు ఏలియా. ఎంత ధైర్యంగా మాట్లాడుంటాడు, నేనొక్కడిని. చాలాసార్లు పరిచర్య ప్రారంభంలో ఒక్కరిగానే ఉంటాను. ఒక్క వ్యక్తిని దేవుడు వేల కొద్దిగా మారుస్తాడు. ఒక్క వ్యక్తిని దేవుడు వేలాది మంది ప్రజలు గనపరుస్తాడు. ఇక్కడ ఏలియా సవాలుతో మాట్లాడుతూ చెప్తున్నాడు, నేను ఒక్కడే ఉన్నాను. నా దేవుని కొరకు త్యాగము కలిగి బ్రతుకుటకు నేను ఒక్కడే, నా దేవుని కొరకు త్యాగము కలిగి జీవించుటకు నేను ఒక్కడే, నా దేవుని కొరకు అగ్ని వంటి రోషం కలిగిన వాడిని నేను ఒక్కడే ఉన్నాను. ఈ రోజుల్లో చాలా మంది ఉన్నట్టు కనబడుతున్నాం, కానీ సరైన నీతియుక్తమైన బోధ అరుదైపోతుంది. సరైన దేవుడు మెచ్చే సేవ కనుమరుగైపోతుంది. అందుకంటాడు, ఆ ఒక్కడే వైరాగ్యంగా నిలబడగలిగితే దేవుడు ఎన్నో కార్యాలు చూశాడు, ఎన్నో మేలు చేసిన దేవుడు నీ జీవితంలో ఎందుకు మేలు చేయడు? చాలాసార్లు మనం మన ఆలోచనలో అనుకుంటాం, అందరికీ అందరూ ఉన్నారు, నేను ఒక్కడనే మిగిలిపోయాను, నేను ఒక్కదానే మిగిలిపోయాను, నేను ఒక్కడనే ఉన్నానని చాలాసార్లు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. పిల్లల ఒక్కడినే అనుకున్న వాడితో యేసయ్య అంటాడు, ఒక్కడిని కాదు మీతో నేను కూడా ఉన్నాను, నేను కూడా ఉన్నాను. ఎందుకు ఒక్కడి అనుకుంటాను?
నిజ దేవుని నామమును ప్రార్థన చేసిన వాడు ప్రవక్త అయిన ఏలియా. నిజ దేవుని సన్నిధిలో కన్నీరు కార్చిన వాడు, మొరపెట్టిన వాడు, అంగలార్చిన వాడు ప్రవక్త ఏలియా. మీరు అక్కడ 24వ వచనం నుండి చదివితే, తరువాత మీరు మీ దేవతల పేరును బట్టి ప్రార్థన చేయండి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఈరోజు చెప్పగలరా? మీరు మీ దేవతల కొరకు వారికి సాగిలపడండి, కానీ నేనైతే జీవము కలిగిన దేవుని నామం కొరకు ప్రార్థన చేయగలను. జీవము కలిగిన దేవుని నామమును ఘనపరచగలను. నేను ఆరాధిస్తున్నాను, నేను ఆయన సన్నిధిలో కనపడుతున్నానని నేను నా దేవుని కొరకు నిలబెట్టగలను. నీవనుకుంటే నీవు ముందడుగు వేస్తే సర్వాధికారి దేవుడు ఈ జీవితాల్లో వేరు చేస్తాడు. ఇక్కడ చెప్తున్నాడు కదా, మీరు మీ దేవతలను ప్రార్థన చేయండి, మొక్కండి, సాగిలపడండి, కానీ నేనైతే మీ వల్ల చేయను, నేనైతే మీ వల్ల నడుచుకోను, నేనైతే మీలాగా ఉండను, నేనైతే మీలాగా జీవించను. కారణం ఏంటంటే నేను జీవము కలిగిన దేవుడిని, నేను జీవము కలిగిన దేవుని పోలికలో చేయబడ్డాను, జీవము కలిగిన దేవుని స్వాతంత్రంలో ఎంచుకోబడ్డాను, జీవము కలిగిన దేవుని ప్రణాళికలో ఏర్పాటు చేయబడ్డాను. నేనైతే సర్వాధికారి యెహోవానే కీర్తించగలను. చెప్పగలమా? ఈరోజు అందరి ధైర్యం ఉందా అంటే చాలా మందికి లేదు. అంబరాలతో యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని దేవుని సముఖానికి ఆయన పని కొరకు ప్రాధాన్యత బైబిల్లో రాయబడినట్టు సెలవిస్తున్నాడు కదా, నేనైతే జీవము కలిగిన దేవునికి ప్రార్థిస్తున్నానంటున్నాడు ఏలియా. 36వ వచనం చూడండి. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలా ప్రార్థన చేశాడు, యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవని ఉన్నావని నేను నీ సేవకుడనై ఉన్నానని ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసినని ఈ దినమున కనపరచును. దేవా, యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, నేను నీ సేవకుడనై ఉన్నాను, నీవు నా దేవుడవని ఉన్నావని నేను విశ్వసించి ఈ కార్యముల కొరకు ప్రార్థన చేయుచున్నాను. ఈ కార్యములను సఫలం చేయంటాడు. 38వ వాక్యం చూడండి. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము, యెహోవా నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలివి ఉన్నట్లుగా నా ప్రార్థన అంగీకరించు. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను,
బుద్ధిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసాను. అతడు ప్రార్థన చేస్తుండగానే ఆకాశం నుండి అగ్ని వచ్చేసింది. ఆకాశం నుండి అగ్ని దిగిరాగా పశువు కట్టెలు వాటి అవే తగలబడిపోయాయి. ఈరోజు నీ సమర్పణ ఏమిటి? నీ ఆలోచన ఏమిటి? నీ తలంపులు ఏమిటి? నీ క్రియలు ఏమిటి? జీవము కలిగిన దేవుడు నేను బట్టి సంతోషిస్తున్నాడా? నేను బట్టి ఆరాధిస్తున్నాడా? ఓసారి తీర్మానానికి వస్తావా? ఒకసారి దేవుని సన్నిధికి దేవుడు ప్రారంభంలోనే అంటాడు, దేవుని కొరకు నేను ఒక్కడినే నిలబడ్డా. ఈ ఒక్కడే అనేకులను నిలబెట్టేవాడు. ఈ ఒక్కడే అనేకులను నిలబెట్టేవాడు. నా నామములో రక్షణ ఉందంటాడు ప్రభువు. నా నామములో సహాయం చేయమంటాడు. నా నామం పేరుగా ప్రార్థన చేయమంటాడు. నా నామంలో ఒక చోట కూడుకోమంటాడు. నా నామమును గట్టిగా పట్టుకొని అంటాడు. నా నామమును విశ్వాసం కలిగి జీవించమని ప్రభువు సెలవిచ్చాడు. తీర్మానానికి వస్తావా? ఆయన పరిశుద్ధ నామమును గురించి, ఆయన పరిశుద్ధ నామమును గురించి, ఆయన పరిశుద్ధ నామమును గురించి నీవు ఆశ కలిగి ఉండాలి. నీకు చింత లేదా? నిజదేవుని నామమును ప్రార్థన చేసిన వాడు, పడద్రోయబడి ఉన్న దేవుని బలిపీఠమును బాగు చేసి బలిపీఠమును కట్టినవాడు, బలిపీఠమును బాగు చేసినవాడు, బలిపీఠమును మండిస్తున్నవాడు. ఈరోజు మనుషుల కొరకు ఎన్నెన్నో పనులు చేస్తాం. మనుషుల మెప్పు కొరకు, మనిషి గొప్ప కొరకు, మనుషుల వాడు పొగడాలని ఏదేదో చేస్తాం. ఏనాడైనా సర్వోన్నతుడైన దేవుని సన్నిధిలో ఆయన కొరకు నిలబడ్డారు. తన ప్రార్థన ద్వారా దేవుని ఎదురుని అగ్ని దింపుతున్నాడంటే ఏలియా అంతటి భక్తుడు, ఏలియా అంతటి ప్రవక్త, రోషం కలిగిన వాడు లేరు. ఏలియా మంచి రోషం కలిగిన ప్రవక్త. ఆయన ఆలోచనకు అనుగుణంగా, ఆయన తలంపులకు అనుగుణంగా నడిచాడు. మనుషులు వారి ఆలోచనకు తగినట్టుగా జీవిస్తే ఏలియా దేవుని ఆలోచనకు తగినట్టుగా జీవించాడు. మనుషులు వారి ఆలోచనకు తగినట్టుగా బ్రతికితే ఏలియా వారి ఆలోచనను తిరస్కరించాడు. ఏలియాకు తెలుసు నేను నమ్ముకున్న దేవుడు నిజరక్షకుడని. ఏలియాకు తెలుసు నేను ఆరాధించే దేవుడు సర్వశక్తివంతుడని. ఏలియాకు తెలుసు సర్వాధికారి దేవుని ప్రణాళికలు ఉన్నారని. ఏలియా గొప్ప ప్రవక్త.
నీకుందా? నీవే హృదయ సారథి, ప్రగతికి వారధి. నీవే హృదయ సారథి, ప్రగతికి వారధి. ఒక సారథి వలె ఉన్నాడు. మీరు ఇక్కడ చూస్తే ఉపయోగం. అప్పుడు ఏలియా నా ఎదురు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చి అతడు కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేశాడు. ప్రార్థనా పరుడే కాదు, దేవుని బలిపీఠమును బాగు చేసిన వాడు, దేవుని మందిరమును, దేవుని సన్నిధిని శుభ్రపరిచేవాడు, ప్రభు సంకల్పం కొరకు కనిపెట్టేవాడు, దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తి. అందుకే దేవుడు కరువు వచ్చిన అతన్ని పోషిస్తూనే ఉన్నాడు. క్షామం కలిగినా పోషించాడు. ఆయన ఓ మంచి నిబద్ధత కలిగి జీవించిన వ్యక్తి. తన ప్రార్థన ద్వారా దేవుని అగ్నిని దింపాడని 37వ వచనంలో ఉంటుంది. చూడండి, ఈ దినాన నీ సెలవు చేత చేసిన నీవు ఈ వెలుగున కనపరచు. నీ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి నీవు ఈ దినమున కనపరచు. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవా నీవే దేవుడవై ఉన్నావని నీవు వారి హృదయములను నీ తట్టు తిరుగుచేయదు అని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించు. అతడు ఇలాగ ప్రార్థన చేయుచున్నాడు. యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి గంధకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. అంతట జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు. నువ్వు నీ సాక్ష్యాన్ని పంచుకుంటున్నప్పుడు, నువ్వు సువార్త ప్రకటించేటప్పుడు, దేవుని గురించిన మాటలు చెప్పేటప్పుడు నీ అందరూ ఎవరైనా వస్తే వారు బాగుపడిపోవాలి. నీ వలన ఎవరికైనా మేలు కలగాలి. వాళ్ళు చెప్పాలి, యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని వాళ్ళు సెలవీయాలి. ఆ సెలవిచ్చేటట్టు మనం మారాలి. ఆయన ప్రణాళికలో ఉండాలి, ఆయన పరిశుద్ధతలో ఉండాలి, ఆయన కార్యాలను మన జీవితాలను నెరవేర్చుకోవాలి. వాక్యం సెలవిస్తుంది కదా. 4 మాటలు చెప్పారు. ఒకటి, దేవుని కొరకు ఒకే ఒక్కడుగా నిలబడ్డాడు ఏలియా. నిజ దేవుని నామమును ప్రార్థన చేశాడు ఏలియా. పడద్రోయబడి ఉన్న దేవుని బలిపీఠమును బాగు చేసిన వాడు ఏలియా. తన ప్రార్థన ద్వారా దేవుని అగ్నిని దింపగలిగాడు. ఈనాడు చాలా మంది కుటుంబాలు చేజారిపోయి చిక్కుల్లో, సమస్యలు వదులుతూ ఉంటాయి, సమస్యలు కనబడుతూ ఉంటాయి, శోధనలు కనబడుతూ ఉంటాయి. ప్రభు సెలవిస్తున్నాడు, ఇదిగో పాడైపోయిన ప్రాకారంలో కట్టువాడను, పాడైపోయిన ప్రాకారంలో కట్టువాడను, పాడైపోయిన వాటిని తిరిగి పునర్నిర్మాణం చేసేవాడిని, మీ ప్రార్థనలు ఆలకించేవాడిని అంటున్నాడు. శుభవేళ ఆయన ప్రార్థన వైపు మన చెవి పెట్టగలిగితే జీవం కలిగిన దేవుడు
మన జీవితంలో మేలు చేస్తారు. దైవజనుడు ప్రవక్త అయిన ఏలియా జీవితాన్ని ప్రభు పరిశుద్ధపరిచాడు. ఏలియా జీవితాన్ని ప్రభు కాపాడాడు. ఏలియా జీవితాన్ని ప్రభు సంరక్షించి ఏలియా మంచిగా వాడుకున్నాడు. ఏలియా 7 ఆత్మను పొందితే ఎలీషా 14 ఆత్మను పొందాడు. ఈ గురువు మీద ఉన్న అభిషేకాన్ని 2 పొందాడు ఎలీషా. ఏలియా అంటే గొప్ప ప్రవక్త వల్ల నీవు మారాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రాంతంలో ఏకీభూత సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా పరిశుభ్ర పాదములకు స్తోత్రాలు. ఉదయకాల మొదటి ఆరాధన చేయగలిగా జరిగించారు. ఈ రాత్రి జరుగుతున్న ఈ ఆరాధనను బట్టి స్తోత్రాలు, ఈ ప్రార్థన కోరికను బట్టి స్తోత్రాలు. నేను స్తుతిస్తూ ఉన్నప్పుడే కార్యం జరిగించండి. నూతన ఆత్మ చేత నింపండి, నూతన అభిషేకం చేత నింపండి, నూతన తైలం చేత నింపండి. ఏదిగా ఉండి ఆత్మ అందరికీ తెచ్చి కూడి చేరించిన బిడ్డలందరినీ దీవించి పరిశుద్ధపరచండి. ఇప్పటివరకు జరిగిన ఆరాధన రాజ్యం నామం చేసుకున్నాం. ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని విశ్వాసం సంఘానికి సకల పరిశుద్ధులకు ప్రభావితంగా నడిపించును కాక. ఆమేన్. అందరికీ ప్రభువు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.